మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన రిలే నిరాహార దీక్షలు శనివారం సాయంత్రంతో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, నిరుద్యోగులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. తప్పెట్లతో తమ నిరసన తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. సాయంత్రం దీక్షకు సమయం ముగియడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలని, సమయం అయిపోయిందని పర్వతిరెడ్డికి తెలియజేశారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు చేపట్టిన వైసీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా ముగిశాయన్నారు. డిఎస్సీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పర్వతిరెడ్డికి వైసీపీ శ్రేణులు జ్యూస్ అందించి దీక్షను విరమింపజేశారు. దగాపడ్డ నిరుద్యోగ తరఫున సాక్ష్యాధారాలతో సహా చూపించడం కూడా జరిగింది. అదేవిధంగా 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాక ఈరోజు వారందరూ కూడా ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకొని ఆ ఫీజులు కట్టుకునే పరిస్థితి ఈరోజు ఆ విద్యార్థులను చూస్తే కనపడతా ఉంది. అలానే నిరుద్యోగ భృతి 30 లక్షల మందికి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు ఎగ్గొట్టడం జరిగింది. ప్రధానంగా ఈ డిఎస్సికి వచ్చేటప్పటికి పేపర్ లీకేజ్ అంశం. పేపర్ లీకేజ్ అని పదే ఎందుకంటా ఉన్నామంటే ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే ఎంప్లాయీ తనే క్వశ్చన్ పేపర్ టైపింగ్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, అతను కొన్ని కోచింగ్ సెంటర్స్కి ఈ క్వశ్చన్ పేపర్స్ అందరినీ కూడా సప్లై చేస్తున్నాడు అన్న ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వాటన్నింటినీ కూడా బయట తీసుకురావడం జరిగింది. మరి వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కొన్ని వేల మంది నిరుద్యోగులందరూ కూడా దగాపడ్డ డిఎస్సి పేరు మీద వారందరూ కూడా రోడ్డు మీదకి రావడం, ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ముందుకు రావడం లేదని అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అన్ని ప్రభుత్వాలు చిన్న ఆరోపణలకి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినాయి. మరి మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకపోవడం కానీ, లోకేష్ గారు రాజీనామా చేయకపోవడం కానీ, ఈ రెండు కూడా అందరికీ కూడా అనుమానాలు మరింత బలపడడం కూడా కారణమైంది. కాబట్టి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కోర్టులో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే నష్టపోయినారో వారందరినీ కూడా కోర్టుకు అప్రోచ్ అయ్యేలాగా సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా జరిగేలాగా, సిబిఐ ఎంక్వైరీ జరిగి ఎక్కడైతే తప్పు జరిగిందో వారందరికీ కూడా తగినటువంటి శిక్ష పడడం కానీ, అన్యాయమైనటువంటి డిఎస్సీలో అన్యాయమైనటువంటి ఆ అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు మళ్ళా తిరిగి ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ కూడదని ఈ ప్రభుత్వంలో కనుక న్యాయం జరగకపోతే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఎవరైతే ఆ నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే దగాపడ్డారో ఆ డిఎస్సీలో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత న్యాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కోర్టుని అప్రోచ్ కావడంతో పాటు ఎల్లుండి ఒక ర్యాలీ ఒకటి ఉంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం రోజు దీని మీద ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎలాంటి కార్యాచరణ మనం ముందుకు తీసుకెళ్లాలని దానిని సోమవారం మా ర్యాలీ అయిపోయిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు, వీరితో పాటుగా ఎవరైతే నష్టపోయినారో డిఎస్సీలో నష్టపోయినటువంటి వారు కానీ, అలానే ఫీజు రియంబర్స్మెంట్ రాక అకచాట్లు పెడుతున్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగ భృతి రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుద్యోగులు కానీ, వీరందరి తరఫున అందరికీ కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.